హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు చాలా రోజుల నుంచి చిక్కీ అడుగుతున్నారు. సో వాళ్ళ నాన్నతో చెప్పి కుదరకపోతే ఇంకా ఈరోజు ఎట్లాగో కొంచెమైనా టైం చేసుకొని కుదిరించుకొని చేద్దాము అనేసి చిక్కీ చేస్తున్నాను. సో చిక్కీ చేస్తూ నేను కొన్ని నా మనసులో ఉన్న విషయాలు కొన్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఒకటి వచ్చి పిల్లల గురించి. ఈ పిల్లలు ఏంటో చిన్నప్పుడు ఇంత చిన్నగా చాలు అనుకుంటాం, పెద్దగైనాక పెద్ద ప్రాబ్లం వస్తుంది. అమ్మాయిలకి అంటే అబ్బాయిలకి అంటే ఏది తగ్గట్లు వాళ్ళని చూసుకుంటూనే ఉండాలి, ఎక్కడ గ్యాప్ లేదు మనం వాళ్ళని వదిలేయాలని. ఇంకా ఇందులో కొన్ని నా ఎక్స్పీరియన్సెస్, ఇప్పటివరకు మా పిల్లలు ఇద్దరు ట్విన్స్, సో వాళ్ళిద్దరిది ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చిన్నగా ఉన్నప్పుడు ఇంకా నేను అప్పటికి జాబ్లో జాయిన్ కాలే, హ్యాపీ, అదొక ఎంజాయ్మెంట్ లేండి, స్వీట్ మెమరీస్, స్వీట్ డేస్ అని చెప్పుకోవచ్చు. పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళకి అన్నీ నేర్పించుకుంటూ, అసలు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా చుట్టుపక్కల వాళ్ళు చుట్టుపక్కల ఇళ్ళకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తెలుసుకునేటోళ్ళు కూడా కాదు. అట్లా అసలు ఎప్పుడు ఏడోకోకుండా అట్లా పెరిగినారు. ఇప్పుడు అంతేలేండి, ఎప్పుడు ఇచ్చింది తక్కువ, ఇంట్లో బాగాలేనప్పుడే. ఇంకా ఈ మధ్య రీసెంట్గా అట్లా వస్తున్నాము. ఇంటర్లో పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు బాబు ఇక్కడే చదువుకున్నాడు. ఒక ఎక్స్పీరియన్స్ చెప్దాం అనుకుంటున్నాను నేను మీకు. కొంచెము హాలిడేస్ అప్పుడు సండేస్ స్పెషల్ క్లాస్ తీసుకునేటోళ్ళు వాళ్ళ కాలేజ్లో. రీసెంట్గా నేను పేపర్స్లలో కూడా చూసి నాకు అది గుర్తొచ్చింది. పిల్లల్ని వదిలేసి వస్తే ఒక 2 hours తీసుకుంటున్నారు సండేస్ ఈవినింగ్స్ కూడా. అట్లా తీసుకుంటున్నారని వదిలేసి వస్తే పెట్టుకోరాడు అంటారు, పిల్లల మీద స్ట్రెస్ అంటారు. పిల్లల మీద స్ట్రెస్ ఏంటండి? ఈ వయసులో చదువుకోకపోతే ఇంకెప్పుడు వాడు చదువుకోడు ఉండేది. చదువులేని మనిషి వింత పశువు అనేసి కేవలం మన ఇండియాలో ఉండే స్లోగన్స్లోనే ఉంది. అంటే చదువుకు మనం ఇచ్చే ఇంపార్టెన్స్. వెస్ట్రన్ కల్చర్ని పట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకుని, అంటే వాళ్ళకున్న పాపులేషన్ ఎంత, మనకున్న పాపులేషన్ ఎంత. ఇప్పుడు చదువుకొని కష్టపడకపోతే రేపు ఆ పిల్లోడు ఎట్లా బ్రతుకుతాడు? వీళ్ళేమైనా సాకుతారా కూర్చొని? రెండోది, ఇంటి దగ్గర పిల్లలు ఎలా అంటే అలా ఉంటారు, టీవీలు చూసుకుంటూ సెల్ ఫోన్లు చూసుకుంటూ చదువు పక్కన పాడేస్తే రేపు ఎవరు సఫర్ అయ్యేది? పిల్లలు, ఇంకా పేరెంట్సే. ఆ విషయాలు ఎట్లా మర్చిపోతున్నారో వీళ్ళు సగం మంది, నాకు అర్థం కాదు. చిన్నప్పుడు మాకు కూడా ఇంకా గుర్తుంది, ఇంటి దగ్గరలో ఎక్కడైనా టీచర్స్ వాళ్ళు ఉంటే మా పేరెంట్స్ వాళ్ళు టీచర్స్ దగ్గర ఈవినింగ్స్ కూడా ఇంటికి వచ్చి పాలు తాగినాక మళ్ళీ తీసుకెళ్ళి టీచర్స్ వాళ్ళు ఇంటి దగ్గరే ఉంచేటోళ్ళు చదువుకోవడానికి. హాలిడేస్ ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు హాలిడేస్ అప్పుడు కూడా అంటే వాళ్ళ ఇంటి దగ్గరే కూర్చోబెట్టేటోళ్ళు. అక్కడ వాళ్ళ వర్క్ ఏదైనా ఉంటే టీచర్స్కి హెల్ప్ చేసుకుంటూ మేము చదువుకునేటోళ్ళం. ఇవన్నీ అప్పట్లో తప్పు కాదు, ఇప్పుడు ఎందుకు తప్పు అంటే ఇప్పట్లో పేరెంట్స్ మెంటాలిటీ మారింది. ఈ పిచ్చి సేయింగ్స్ ఉన్నాయి చూడండి, పిల్లల్ని వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి అని. అది నేను నమ్మను. ఎందుకు అంటే పిల్లలు వాళ్ళ ఇష్టానికి వదిలేస్తే రేపు మంచి చెడు చెప్పవలసింది ఎవరు? పేరెంట్స్, మనమే. రేపు వాళ్ళు సరిగ్గా చదువుకోకపోతే ఎవరు ఆ పిల్లల ఫ్యూచర్ ఎవరు గ్యారెంటీ ఇస్తారు? ఇట్లా పిల్లల్ని సరిగ్గా వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేయండి, చదువు మీద స్ట్రెస్ చేయొద్దు అని చెప్పేటోళ్ళ వాళ్ళ ఫ్యూచర్కి గ్యారెంటీ ఇస్తారు? చదువు లేకపోతే ఎట్లా అండి? ఇంతకుముందు అంటే కుల వృత్తులు ఉండేవి, ఏ కులాల వాళ్ళు ఆ కుల వృత్తులు చేసుకునేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఎవరికి ఏది లైఫ్ అంటే వాళ్ళు ఇష్టంతో వెళ్ళట్లేరు. సగం మంది పైగా వాళ్ళు జీవనాధారం కోసం ఏదో ఒకటి ఏది నేర్చుకోగలిగితే అది నేర్చుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎక్కడ వాళ్ళ ఇష్టం కొద్దీ అనేది కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళకి లైఫ్ లేదు. కాబట్టి నేను అట్లాంటి ఆలోచనలు ఉండేటోళ్ళకి ఒకటే చెప్తాను. రెండోది వచ్చి పిల్లలకి మనం కష్టాలు చెప్పరాదు. చిన్నప్పటి నుంచి వాళ్ళని స్వేచ్ఛగా పెరగాలి, హ్యాపీగా ఉంచాలి. అంటే నువ్వు అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నావో తెలియకోకుండా పిల్లలకి కష్టం ఏం తెలుస్తుందండి? అమ్మ నాన్న కష్టము, వాళ్ళకి సీరియస్నెస్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పిల్లలకి అన్ని లగ్జరీస్ ఇచ్చి అన్నీ చేస్తే సీరియస్నెస్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు చూస్తున్నాను, సగం మంది పిల్లలకి ఇంట్లో పనులు కూడా చేత కాదు. అన్నీ వండి పెడితే తింటారు, కనీసం అది తింటున్నారు ఏం పదార్థాలు కూడా తెలియకోకుండా తింటున్నారు. దానికి ఈ వే ఆఫ్ థింకింగ్స్ ఎందుకో అది పేరెంట్స్ ఆలోచన చేయాల్సిందే. ఇదే కాకుండా ఇప్పుడు రీసెంట్గా ఇంకొకటి ఇష్యూ చెప్తాను. పక్కన పాప ఉంది,
ఎందుకంటే ఒకసారి సరే అయితే రీసెంట్గా పాప ఎప్పుడు బాధపడేది, ఏం నన్ను అన్న ఎక్కడ బయటికి తీసుకెళ్ళారు, నేను ఒక్కదాన్ని ఇంట్లోనే కూర్చోవాలా, ఎక్కడికి పంపించారు, వస్తే మీరునే మీరు తీసుకెళ్తేనే వెళ్ళాలా అనుకుంటూ. నేను అప్పుడు పాపను కూర్చోబెట్టి చెప్పిన, చూడమ్మా నువ్వు అన్న ఇద్దరు ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఏజ్, బయట తిరిగేటప్పుడు నాలుగు రకాల మనుషులు ఉంటారు, 4 రకాలుగా వాళ్ళకి పనిపాటు ఏమి ఉండదు, నోటికి బుర్రకి ఏం తోచితే అది ఆలోచిస్తారు. రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది, నోటికి ఇష్టానుసారం మాట్లాడవచ్చని, ఇష్టానుసారం మాట్లాడతారు. అట్లాంటివి కొన్ని వినుంటారు అన్న, అందుకే నచ్చుండదు నేను తీసుకెళ్ళి అట్లా అనిపించాలనేసి. అదే కాకుండా బాబుని కూడా కూర్చోబెట్టా, బుజ్జికి మనం తప్ప ఇంకెవర్రా బయటికి తీసుకెళ్ళేది, మనం తీసుకెళ్ళకపోతే ఎట్లా, దానికి కూడా బయట కొంచెం తిరగాలని ఉంటుంది కదా, అప్పుడప్పుడైనా దాన్ని తీసుకెళ్ళు అంటే ఇంక అప్పటి నుంచి ఇద్దరిది మైండ్ సెట్ కొంచెం మార్చుకున్నారు. ఎక్కడ మనం ఇట్లా చేస్తున్నాం చెప్పండి, ఆడపిల్లల్ని బయట అంత ఫ్రీనెస్ ఉందా అంటున్నాం. సగం మంది బయట మనం తిరుగుతున్నాం లేడీస్, మన ఎక్స్పీరియన్స్ ఎంత వరస్ట్గా ఉంటుందో మనకే తెలుసు, ఇంట్లో ఎవరికి చెప్పుకోలేము, అంత వరస్ట్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి బయట. సేఫ్టీ మనకే లేదు, ఇంకా మన అమ్మాయిలకి ఎక్కడ ఉంటుంది సేఫ్టీ? అవన్నీ మాటల్లోనే ఆ సేఫ్టీలన్నీ. నిజంగా అమ్మాయిల కన్నా అమ్మాయిలు ఎవ్వరు ఇప్పుడు బయటకు వదలట్లేరు. ఎందుకు? అమ్మాయిలే కదా, అబ్బాయిలు కూడా అట్లాగే ఉంది, అబ్బాయిలకి కూడా సేఫ్టీ లేదు బయట ప్రపంచం. ఇన్నిటి మధ్యలో మళ్ళీ మీరు ఆ సేఫ్టీ గురించి ఎందుకు మాట్లాడరు? పనికిమాలిన విషయాల గురించి ఎందుకు మాట్లాడతారు చాలామంది? అది నాకు ఇంకా ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో ఫ్రెండ్స్, మీరు కూడా అందరు పేరెంట్స్ ఉండుంటారు, సపోర్ట్ ఉంది. ఆ విషయంలో మాత్రం నేను లక్కీనే. పుణ్యం కొద్ది పురుషుడు, పూజలు కొద్ది బిడ్డలు అన్నట్లు నాకు నా పిల్లలు, నా హస్బెండ్ ప్రతి ఒక్క దాంట్లో మంచి సపోర్టింగ్ ఉంది. మామూలుగా అనుకోండి, పిల్లలతో తిరుగుతూ ఉంటాము, ఇంట్లో కొన్ని అప్పుడప్పుడు కొన్ని చిన్న చిక్క గొడవలు అవుతుంటుంది, అది అన్నీ మామూలే. అయినా కూడా వాటన్నిటిలో కూడా ది బెస్ట్ నా ఫ్యామిలీ అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇందులో మీకు రిలేట్ అయ్యి ఉంటుంది, మీకు రిలేట్ అవ్వడమే కాకుండా మీరు కూడా ఇట్లాంటివి చాలా మటుకు పాటిస్తూ ఉంటారు. సో అట్లాంటివి ఏవేవి ఉన్నాయి అవి ప్లీజ్ కమెంట్స్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.